హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఇక్కడ వచ్చేసి మన ఎడిసన్లో మన స్టూడియోలో మాట అని ఒక కొత్త ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఈ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ కన్వెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 13th and 14th. ఆ సందర్భంగా మన మాట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కిరణ్ రుద్దాగి చాలామందికి, మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే. చాలా ఆర్గనైజేషన్లో తన వంతు భాగంగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు సొసైటీకి, మన తెలుగు వాళ్ళందరికీ ఎస్పెషల్లీ. అడిగిందే తడుగా చాలా మంచి నేచరు. నాకు పర్సనల్గా చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మంచి మనస్తత్వం, చూడగానే మాట్లాడాలనిపించే మనిషి, నవ్వుతూ ఎప్పుడు చిద్విలాసంగా ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. తను ఇప్పుడు మాట గురించి మెయిన్గా అందట్లో నాలుకై అందరికీ కోఆర్డినేట్ చేస్తూ అందరినీ కలగలుపుకొని, మెయిన్గా శ్రీనివాస్ వెనుగోని గారికి రైట్ హ్యాండ్గా అన్ని కార్యక్రమాలు చూస్తూ అన్ని విభాగాల్లో తను పాలు పంచుకొని ప్రతిరోజు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు తన మాటల్లో ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వివరిస్తారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మొట్టమొదటిగా జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలండి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మనము ఏప్రిల్ 14, 2023 నాడు మనం లాంచ్ చేసాము. మనం లాంచే మనం ఆల్మోస్ట్ 2500 నుంచి 3000 మంది ప్రేక్షకులతోటి మనము ఆ లాంచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఇది మనకు మొట్టమొదటి వార్షికోత్సవము. అంటే వితిన్ 1 year మనము ఫస్ట్ యానివర్సరీ అండ్ ఆల్సో కన్వెన్షన్ మనము చేసుకోబోతున్నాం అనమాట. ఇలాంటి చరిత్రలో నేను ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ మనము సంవత్సరంలో మొదలుపెట్టి 22 చాప్టర్లు పైగా మనము దాన్ని స్థాపించి ఆ తర్వాత 1 yearలోనే ఇలాంటి కన్వెన్షన్ చేసింది నేను ఎప్పుడు చూడలేదు. అదే కాకుండా నేను ఇంకా వేరే తెలుగు ఆర్గనైజేషన్స్లో నేను పిల్లలకి తెలుగు నేర్పించడం అట్లాంటివన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. అలాగే కొన్ని కన్వెన్షన్స్లో కూడా పాల్గొని ఎన్నో కన్వెన్షన్ సక్సెస్ చేసిన మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ అనుభవంతో నేను అదంతా చూసి వచ్చిన తర్వాత అక్కడక్కడ మనకి ఏదైతే మన మూల సూత్రాలు సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక మంచి పంచ్ లైన్ ప్లస్ ఆ సూత్రాలు నచ్చి నేను శ్రీనివాస్ గారు అలాగనే ప్రదీప్ గారు అందరితోటి మేము చేయగలిపి మేము ఫౌండింగ్ మెంబర్స్గా దీంట్లో జాయిన్ అయ్యి ఈ సంస్థ ఇంతవరకు రావడానికి కూడా కృషి చేస్తున్నాము. ఇప్పుడు మనం మెయిన్గా ఈ ఏప్రిల్ 13, 14 తేదీల్లో జరుపుకునే కన్వెన్షన్కి నేను కన్వెన్షన్ కోఆర్డినేటర్ కింద పనిచేస్తున్నాను. యాజ్ ఏ కోఆర్డినేటర్ నాకు ఆల్మోస్ట్ 30కి పైగా కమిటీలతోటి పనిచేసే అవకాశం, అలాగే వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అన్ని కమిటీస్ కరెక్ట్గా వాళ్ళు రన్ త్రూ చేస్తున్నారో లేదా, ఇవన్నిటికీ నాకు అవకాశం వచ్చింది. నన్ను నమ్మి మనము ఈ సంస్థ, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ నాకు ఇచ్చిన కోఆర్డినేటర్ పదవిని నిలబెట్టుకుంటూ 30 కమిటీలతోటి నేను డే టు డే యాక్టివిటీ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ 30 కమిటీలు కూడా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఈ కన్వెన్షన్ని మీకు ఎలాగ బెస్ట్ ఇవ్వాలని దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, వర్కింగ్ డే అండ్ నైట్, అండ్ దే ట్రై టు థ్రైవ్ టువర్డ్స్ ద సక్సెస్. అండ్ వాళ్ళు మీ ఎదురుగా అన్ని కార్యక్రమాలు ముందు పెడుతున్నారు. సో మీరు ఈ కన్వెన్షన్కి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మీకు అందరికీ కమర్షియల్ ఎలిమెంట్, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి వాళ్ళు మీ ముందు ప్రదర్శిస్తారు. ఆ మ్యూజికల్ నైట్ ఉంది, ఏది బ్యాంక్వెట్ నాడు. అలాగే ఏప్రిల్ 14th అంటే మెయిన్ ఈవెంట్ నాడు పొద్దున్న మనకు కనకదుర్గమ్మ వారి విజయవాడ కనకదుర్గమ్మ వారి పూజ ఉంటుంది. అది దైవత్వం మనం కవర్ చేస్తున్నాము. అలాగే మధ్యాహ్నం ఏమో సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే లోకల్ టాలెంట్ తోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. దాన్ని బట్టి అవి మీకు సంస్కృతి సేవ అనేది మనకు అమ్మవారి పూజ కూడా ఒక సేవ కిందనే కన్సిడర్ చేస్తున్నాము. దైవత్వం అయినా సరే కల్చరల్ ఈవెంట్స్ తోటి మనం ఆ సంస్కృతి అనే మూల సూత్రాన్ని కూడా మనము మొత్తం కవర్ చేస్తున్నాము. ఆ తర్వాత సాయంత్రం మనము మన అమెరికన్ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన కార్యక్రమాలు, అవార్డ్స్ అవన్నీ కూడా తీసుకొని తర్వాత మీ అందరికీ నచ్చే కార్తీక్ గారి లైవ్ షో ఉంటుందండి. అది బ్యాండ్ తను బ్యాండ్ తోటి వస్తున్నారు. తను ఎక్సలెంట్ ఆ ప్రోగ్రామ్ మీ ముందర పెడతారు. ఇవన్నీ కాకుండా మనకు బ్రేక్అవుట్ సెషన్స్ కూడా మనము ఈ యూత్కి సపోర్ట్ చేస్తూ ఉమెన్ ఫారమ్స్ కానీ, పొలిటికల్ అండ్ స్టార్టప్ ఫారమ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం. అలాగే ఘంటశాల గానామృతం అని
ఇంకా మీరు ఒకసారి మా వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని కూడా ఆ బ్రేక్అవుట్ సెషన్స్ డీటెయిల్స్ కూడా వస్తాయండి. ఇలా సేవ, సంస్కృతి, సమానత్వం అంటే సమానత్వం అనే దానికి నిదర్శనంగా మనకు పైన అడ్వైజరీ కౌన్సిల్ నుంచి మొదలు పెడితే ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్, అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్, వాలంటీర్స్లో కూడా యూ విల్ సీ ది డైవర్సిటీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ప్రామిస్డ్ అండ్ హౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అవర్ మెయిన్ మోటో అండ్ వీఆర్ ప్రెజెంటింగ్ దిస్ కన్వెన్షన్ విత్ గ్రాండ్ స్కేల్ విత్ వెరీ ఎకనామికల్ ప్రైస్. అది మన మూలంగా మనం ముందు చెప్పింది ఏంటంటే మనం తక్కువ బడ్జెట్ తోటి ఇలాంటి కన్వెన్షన్స్ని మనం కండక్ట్ చేస్తామని. దాంట్లో నుంచి ఒక 25 నుంచి 30% దాకా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనేదే మన మెయిన్ టార్గెట్. అదే టార్గెట్ తోటి ముందుకెళ్తున్నాం. మీరు చేయాల్సింది ఒకటి, మీరు ఆ డోనర్లు కానీ, ఆ టికెట్స్ కొన్న వాళ్ళు కానీ, అలాగే ఎవరెవరైతే ఈ కన్వెన్షన్కి అర్హులు ఉన్నారో అందరూ కూడా మీరు రండి, మాతోటి పాల్గొనండి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ జగదేక కుటుంబంలో మీరందరూ సభ్యులయ్యి ఆ కన్వెన్షన్ని సక్సెస్ఫుల్ చేయడానికి వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఆన్ convention.mata.us.orgకి వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. అండ్ మా మాట తరఫున మేము మాట ఇచ్చేది ఏంటంటే విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ అండ్ విత్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ ఫుడ్ ఆల్సో సర్వ్డ్ ఇన్ ది కన్వెన్షన్. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. అలాగనే మనకు ఆనంద్ గారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే తను ఎంత రిలీజియస్గా హీ విల్ డూ హిస్ బెస్ట్. మన ఆనంద్ గారు చాలా ధన్యవాదాలు. మీకు ఇట్లాంటి కార్యక్రమాలు మీరు కూడా సేవ చేస్తున్నట్టే ధన్యవాదాలండి చాలా. అలాగనే ప్రేక్షకులకు అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. మాట గురించి మీరు చేసిన కృషి కానీ చేస్తున్నది కానీ చక్కగా మా వీక్షకులందరికీ వివరించారు. అట్లాగే నా మనస్ఫూర్తిగా మాట సక్సెస్ఫుల్గా 1 year కన్వెన్షన్ చేసుకోవాలని, ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇండియాలో కానీ ఇక్కడ కానీ మన తెలుగు వాళ్ళందరికీ యంగర్ జనరేషన్కి ఎస్పెషల్లీ మనకి హెల్ప్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.